స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో చాలా వరకు కూడా మనం బిజినెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇస్తరాకుల బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అంటే ఎంత మోతాదులో ఎంత ఇన్వెస్ట్మెంట్తో కూడా మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అంటారు. అండ్ దీంట్లో మనకి ఎంతవరకు లాభాలు ఉంటాయి అంటారు? చాలా మంచి ప్రశ్న సిరి గారు. అసలు ఇస్తరాకులు అంటేనే నాకు అంటే బనానా లీవ్స్ చూస్తేనే ఒక తినాలనిపిస్తుంది. అవును, అసలు ఇంకా వెంటనే ఆకలి అవుతుంది. ఇంకా అండ్ ఒక ట్రెడిషనల్ ఫీలింగ్ చాలా చాలా అంటే ఎక్కడికో వెళ్ళిపోతాం అనమాట. అదొకటి. తర్వాత వచ్చేసి ఇస్తరాకు అసలు చాలా చాలా అంటే మనకు ఆయుర్వేదంలో చూసుకుంటే కూడా దీని బెనిఫిట్స్ చాలా ఉంటాయి. సో ఇస్తరాకులు చాలా వరకు ఇంతకు ముందు కాలం ఇప్పుడు ఎంత పేపర్ ప్లేట్స్ వచ్చాయి, ఇవన్నీ జరిగాయి కదా. కానీ పేపర్ ప్లేట్స్లో కూడా ఒక థిన్ లేయర్ అనేది ప్లాస్టిక్ పేపర్ అనేది వేస్తున్నారు. అది కూడా ఉండకుండా ఇంకా కంప్లీట్ ఈకో ఫ్రెండ్లీ ఉండేటట్టు ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళు తర్వాత వచ్చేసి ఇలాంటివి ఎక్కువ ఎంకరేజ్ చేయాలండి. ఈకో ఫ్రెండ్లీ బిజినెసెస్ మనం ఎక్కువ ఎప్పుడైతే ఎంకరేజ్ చేస్తామో మన చుట్టుపక్కల అంటే పొల్యూషన్ అనేది తగ్గించుకుంటామో అది చాలా మనకే చాలా చాలా బెనిఫిట్ మన ఫ్యూచర్ జనరేషన్కి కూడా. సో ఒక పొల్యూటెడ్ ఫ్రీ సొసైటీ ఎంతవరకు మనం సాధ్యమైనంత వరకు కూడా చేసుకుంటూ వెళ్తుంటే అది మన పిల్లలకి చాలా చాలా బెనిఫిట్ అన్నమాట. నాట్ ఓన్లీ బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే ఇతర మారల్ వాల్యూస్తో పాటు ఎవరైతే బిజినెసెస్ చేస్తూ ఉంటారో ఈకో ఫ్రెండ్లీ రిలేటెడ్ రీసైక్లింగ్ బిజినెస్ అండ్ తర్వాత వచ్చేసి పర్యావరణానికి హాని కాకుండా ఇవన్నీ ఒక్కసారి ఆ వేలో ఆలోచిస్తే వాళ్ళ పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు అనేది ఇవ్వగలరు అనమాట. అది మాత్రం గ్యారంటీ. అది అంటే నా పిల్లలకే కాదు ప్రతి ఒక్క వచ్చే జనరేషన్కి మొత్తం వాళ్ళు మంచిగా మేలు చేస్తున్నారు అని. ఇస్తరాకులు బిజినెస్ అనేది చాలా మంచి బిజినెస్ సిరి గారు. సో వీటితో మనము ఫస్ట్ అంటే ఆ లీవ్స్తో ఒక చిన్న కట్టె ఉంటుంది కదా, చిన్న సన్నగా ఉంటాయి. వీటితో ఫస్ట్ టైఅప్ అనేది చేస్తారనమాట. చిన్న ఉంటాయి అవి. సో టైఅప్ చేశాక ఆ మిషనరీ అనేది దొరుకుతుందండి. దీనికి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మీరు ఒక 60,000 నుంచి ఒక 2-3 lakhs వరకు కూడా పెట్టుబడి పెట్టచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఇందులోనే కొన్ని మౌల్డ్స్ ఉంటాయి, అంటే కప్స్ కానివ్వండి అండ్ తర్వాత ఇతర కానివ్వండి అది చెయ్యొచ్చు. కాకపోతే దీంతోనే చెయ్యొచ్చా ఇస్తరాకుతోనే అంటే ఇస్తరాకుతోనే ఇది అవ్వదు. దీంతో పాటు మీరు వక్క అంటారు కదా, దాని లీఫ్ ఉంటుంది. ఈ కాంబినేషన్తో కూడా మీరు చేసి బౌల్స్ తర్వాత ఇవన్నీ కప్స్ స్పూన్స్ కూడా అందించవచ్చు అనమాట. సో వీటితో లాభాలు ఎంత ఉంటాయి అంటే లాభాలు చూసుకుంటే మనకు 40% ఉంటుంది. ఎక్కువ మోతాదులో అనేది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. కాకపోతే మీరు హోల్సేల్గా తీసుకుంటున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సీజనల్గా చూసుకుంటే ఫంక్షన్స్ ఎప్పుడు ఉంటాయి, ఆ తర్వాత వచ్చేసి ఎస్పెషలీ టెంపుల్లో చాలా వరకు భోజనాలు పెడుతూ ఉంటారు. సో ఎక్కువ ఎప్పుడు పెడతారు అకేషన్ బేస్డ్. సో వాళ్ళతో మీరు టైఅప్ అవ్వారంటే అక్కడంతా మీ బిజినెస్ అనేది ఒక హోల్సేల్ మొత్తంలో మీరు పెడతారు కాబట్టి మంచిగా హ్యాపీగా 40 కన్నా 60% వరకు ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు అనమాట. లేకపోతే మినిమం ప్రాఫిట్ అనేది ఫస్ట్ మైండ్ సెట్ డిసైడ్ చేసుకుని ఇందులో దిగాలి. అంటే ఏదైతే అంటే మనము మంచిగా వెళ్తూ ఉంటామో వీటికి ప్రాఫిట్ అనేది డెఫినెట్గా వస్తుంది, కానీ కొద్దిగా టైం అనేది మనకు పడుతుంది. అది ప్రోడక్ట్ గురించి అవేర్నెస్ కావచ్చు, తర్వాత యాక్సెప్టెన్సీ, ఆ ప్రోడక్ట్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తున్నారు జనాలు, వీటిని బట్టి మనము ప్రాఫిట్ రేషియో అంచనా వేస్తూ పోవచ్చు సిరిగారు, తీసుకోవచ్చు కూడా. అండ్ తర్వాత ఇంకా మీరు మార్కెటింగ్ ఎలాగ చేయొచ్చు అంటే చెప్పాను కదా, ఇప్పుడు గుడి ఇంకా తర్వాత ఫంక్షన్ హాల్స్ ఇంకా ఎక్కడైనా సరే ఒక బల్క్ అంటే షాప్స్ ఉంటాయి ఆల్రెడీ పేపర్ ప్లేట్స్ అక్కడ అమ్ముతుంటారు, వాళ్ళతో కూడా టైప్ అవ్వచ్చు రీటైలర్స్తో. అండ్ మీరే డైరెక్ట్ కస్టమర్కి అందించాలి అంటే ఎక్కడెక్కడ మీరు క్యాటరింగ్ వాళ్ళతో పాటు వీళ్ళకందరికీ మీరు అందించవచ్చు. ఒక బల్క్ క్వాంటిటీలో ఎప్పుడైతే సప్లై చేస్తారో అప్పుడు మీరు ఒక మంచి రిటర్న్స్ అనేది చూడగలరు అనమాట. అండ్ ఈ మిషనరీ ఎక్కడ అవైలబుల్ ఉందంటే ఇండియన్ మార్ట్లో ఉంది, అక్కడ నుంచి మీరు కొనుగోలు చేసుకోవచ్చు. అండ్ alibaba.com నుంచి కూడా మీరు
తీసుకోవచ్చు. చాలా వరకు అనుకుంటారు అంటే ఇప్పుడు చాలా వరకు చాలామంది చేస్తున్నారండి పేపర్ ప్లేట్స్ కానివ్వండి అది ఇది, మరి నేను స్టార్ట్ చేస్తే నడుస్తుందా అనే ప్రశ్న చాలా వరకు ఉంటుంది. ఎస్ నడుస్తుందండి, మీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ని బట్టి నడుస్తుంది. మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ అప్లై చేస్తున్నారా లేదా, అండ్ తర్వాత కరెక్ట్ టార్గెటింగ్ కస్టమర్ అవసరం ఇక్కడ. అంటే టార్గెట్ ఎవరిని చేస్తున్నారు కస్టమర్ని. ఇప్పుడు పేపర్ ప్లేట్స్ కానివ్వండి, ఇంకా ఇతరితర ఎవరైతే షాప్లో పెట్టి అమ్ముతున్నారో వీళ్ళు ఎవరికి అమ్ముతున్నారు, మీకు కరెక్ట్ టార్గెటింగ్ కస్టమర్ ఎవరు. సో ఈకో ఫ్రెండ్లీ రిలేటెడ్ ఎవరైతే ఆలోచిస్తారో వీళ్ళందరూ మీకు టార్గెటింగ్ కస్టమర్సే. సో ఈ వేలో మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడు మీకు ఆ కరెక్ట్ మార్కెట్ ప్లేస్ అనేది దొరుకుతుంది. ఆ తర్వాత ఒక మంచి ప్రాఫిట్ రేషియో అనేది చూడొచ్చు సిరిగారు. సో అంటే ఇందులో భోజనాలు చేస్తే కూడా సిరిగారు చాలా చాలా అంటే మనకు సైంటిఫిక్ పరంగా ఒకటి, టేస్ట్ పరంగా కూడా. సో టేస్ట్ పరంగా కూడా చాలా వరకు చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ మిస్ చేసి ఇప్పుడు మనం రాబోయే జనరేషన్కి ఇవన్నీ ఒక్కసారి టేస్ట్ అందించామంటే ఇంక వాళ్ళు వదలరు అనమాట. సో లగ్జరీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటితో పాటు ఇటువంటి అంటే మన ట్రెడిషన్కి తగ్గింది, మన కల్చర్కి రిలేటెడ్ ఎప్పుడైతే పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తారో అది ఒక భిన్నంగా అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు చిన్న పిల్లల నుంచి అంటే చిన్నప్పటి నుంచి మీరు పండగ చేస్తున్నారు అంటే విస్తరాకులు తెప్పించడం, ఆ తర్వాత కొందరు బనానా లీవ్స్ కూడా వాడతారు, అలా కూడా చేయొచ్చు. బట్ ఇస్తరాకులు అనేది చాలా చాలా బెనిఫిట్ అనమాట. అంటే ఎక్కడైనా దొరుకుతుంది. కొన్ని చోట్ల బనానా లీవ్స్ దొరకచ్చు మీకు, కొన్ని చోట్ల దొరక్కపోవచ్చు. సో అక్కడంతా మీరు ఇవన్నీ సప్లై చేసుకోవచ్చు హాయిగా. అండ్ తర్వాత వచ్చేసి ఇది స్టోర్ కూడా చేసుకోవచ్చు. దీని బెనిఫిట్ ఏంటంటే మీరు ఎప్పటికైనా ఇప్పుడు పండగని తెచ్చింటారు, ఇంకా తర్వాత మళ్ళీ ఒక 2 monthsకో 3 monthsకో వస్తుంది పండగ, అప్పుడు వరకు కూడా హాయిగా హ్యాపీగా ఇంట్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. బనానా లీఫ్ సంగతి అలా ఉండదు. సో కంపారిజన్ అలా చేసుకొని కూడా ఇవి కూడా టెక్నిక్స్ మార్కెటింగ్లో మీరు అప్లై చేశారంటే మీ ప్రోడక్ట్ మంచిగా సేల్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం బల్క్ క్వాంటిటీ ఎవరైతే ఎక్కువ ఆర్డర్స్ తీసుకుంటూ ఉంటారో క్యాటరింగ్ వాళ్ళు, ఇంకా ఇతర ఫుడ్కి సంబంధించిన వాళ్ళు, వీళ్ళకందరికీ మీరు ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేసి హ్యాపీగా హాయిగా సప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఇక్కడ అనుమానం రావచ్చు, అంటే మహిళలకైనా సాధ్యమా కాదా అంటే డెఫినెట్గా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత ఇంట్లోనే ఉండి చేసే బిజినెస్ ఈ బిజినెస్. కాకపోతే మార్కెట్ పరంగా చూసుకుంటే కొంచెం అంటే నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయంటే ప్రతి ఒక్క రంగంలో కూడా మనము మహిళల్ని చూస్తున్నాం కాబట్టి బయటికి వెళ్ళి మార్కెటింగ్ చేసుకోవచ్చు. లేదు నేను మార్కెటింగ్ చేయలేను, ఎక్కువ కమ్యూనికేషన్ స్కిల్స్ నాకు తెలియవు అనుకుంటే ఇంకా ఎవరినైనా హైర్ చేసుకోవడం, లేకపోతే ఇంట్లోనే కజిన్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ త్రూ కూడా జెంట్స్ త్రూ మార్కెటింగ్ ఖచ్చితంగా చేయించాలి. అప్పుడే ఈ బిజినెస్ మీరు ముందుకి తీసుకెళ్ళగలరు. అండ్ తర్వాత వచ్చేసి మంచి ప్రాఫిట్ అనేది గెయిన్ చేసుకోగలరు సిరిగారు. గ్రేట్ అండి. అండ్ చాలా వరకు ఈ బిజినెస్ ఎప్పుడు కూడా డిమాండ్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అండ్ మనం పెళ్ళిళ్ళల్లో ఎవరైనా కూడా లైక్ ఒక ట్రెడిషనల్ వేగా చేసుకోవాలి అంటే ప్రిఫర్ చేసేది అదే. అండ్ టెంపుల్స్లలో ఎక్కువగా కూడా ఈ ఇస్తరాకులనే ఎక్కువగా వాడుతూ ఉంటారు. నైస్ అండి, గ్రేట్ ఐడియా. ఇలా ఎవరైనా కూడా బిజినెస్ పరంగా కావచ్చు, మార్కెటింగ్ పరంగా కావచ్చు, మాకు మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ చేసే ఛాన్స్ ఉందంటారు? డెఫినెట్లీ సిరి గారు, వీళ్ళందరూ ఆల్రెడీ చేసుకుంటున్నారు. సో బిజినెస్ మీట్ త్రూ వచ్చేది కూడా మేము ఇంట్రడ్యూస్ చేసాము, వాళ్ళతో కూడా టైఅప్ చేయిస్తున్నాము చాలా వరకు. సాఫ్రాన్ కానివ్వండి, అండ్ తర్వాత మొన్న రీసైక్లింగ్ క్లాత్ రీసైక్లింగ్ బిజినెస్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేసామన్నమాట. సో వీటన్నిటికీ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ తర్వాత లేదు నాకు ఒక ఐడియా ఉంది ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, వీటికి మార్కెటింగ్ ఎక్కడ, సో ప్రోడక్ట్ ఎక్కడ తీసుకోవచ్చు, ఈ అవగాహన కావాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్ సిరి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.